ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ప్రపంచంలో మానవ మాతృలు అడుగు పెట్టని ప్రదేశాలు ఉన్నాయంటే ఆశ్చర్యమేస్తుంది. కానీ ఇది నిజమేనట. ఇక్కడికి వెళ్ళడానికి అనుమతి లేదు. వీటిని మనమెప్పుడూ చూడలేదు, ఇకపై చూడలేరని చెబుతున్నారు. అక్కడ మానవులు అడుగు పెట్టకూడదని ప్రాంతాలివి. నిషేధ ఆంక్షలు కొన్ని ప్రాంతాలకు పరిమితమైతే మరికొన్ని చోట్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అందుకే ఆ ప్రదేశాలను సందర్శించేందుకు ఎవరికీ అనుమతి లేదు, ఇకపై ఉండబోదు అని కూడా బోర్డు తొలగించేశారు. ఆ ప్రదేశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్నేక్ ఐలాండ్, బ్రెజిల్. భూమి మీద ఉన్న భయంకరమైన స్థలంగా దీన్ని భావించవచ్చు. ఒఫిడిఫోబియో ఉన్న వాళ్లను ఇక్కడకు పంపిస్తే గుండె ఆగిపోవడం ఖాయం. ఇంతకీ ఈ ఫోబియా ఏంటంటే, పాములను చూస్తే వీరికి చచ్చేంత భయం. ఈ ప్రదేశంలో 6 అడుగులకు ఒక పాము దర్శనమిస్తుంది. బ్రెజిల్లోని సావో పౌల్ ఇది. దీన్నే స్నేక్ ఐలాండ్ అని పిలుస్తారు. దాదాపు 110 ఎకరాల్లో 4000 పాములు సంచరిస్తున్నాయని సైంటిస్టులు అంచనా వేసి మరీ చెప్పారు. పైగా ఇక్కడ ఉన్న పాములు మిగతా పాములతో పోలిస్తే చాలా బలమైనవి. కొన్ని పాములకు ఏకంగా మనిషిని పీల్చి పిప్పి చేయగల సామర్థ్యం కూడా ఉంటుందట. మరికొన్ని పాములు చాలా విషపూరితమైనవి. పరిశోధనలో తేలింది. ఇక్కడ ఇతర జీవరాశులు బ్రతకడం కష్టమని కూడా తేల్చేశారు. చిన్న చితక పక్షులను అవి పొట్టన పెట్టుకోవడమే ఇందుకు కారణమట. అందుకే ఈ ప్రాంతం నిషేధ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. లాక్స్కస్ గుహలు, ఫ్రాన్స్. మొంటిగానిక్ అనే గ్రామం దగ్గరలో 17 అడుగుల ఎత్తుగల ఈ గుహల పై భాగంలో సుమారు 600 పెయింటింగ్స్ ఉంటాయి. అందులో ఎక్కువగా ఎద్దు బొమ్మలు గీయబడి ఉన్నాయి. 17,000 సంవత్సరాల క్రితం ఈ పెయింటింగ్లు వేసినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 1979లో లాస్కస్ గుహలకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. 12 సెప్టెంబర్ 1940న 18 సంవత్సరాల మార్సెల్ రావిడెట్ అనే అబ్బాయి ఈ గుహని కనుగొన్నాడు. 1948 వరకు రోజు ఈ గుహలను సందర్శించే అవకాశం ఉంది. 1960 నుంచి దీనిని నిషేధించారు. కారణం, అందులో ఉండే ఫంగస్, ఇతర గ్యాస్ల కారణంగా మనుషులకు నష్టం వాటిల్లుతుంది. అందుకే ఈ నిషేధం. ఏరియా 51, యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన స్థలాలని ఏరియా 51గా పేరు పెట్టారు. ఇక్కడ ఒకప్పుడు మిలిటరీ ఫోర్స్ ఉండేది. నెవడా దగ్గరలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్కి కూడా ఉపయోగించేవారు. అలాగే రహస్య మంత్రాలు జరుపుకోవడానికి ఇది అనువైన ప్రదేశమని అప్పటి సైనికులు భావించేవారు. వియత్నాం యుద్ధ సమయంలో ఈ ప్రాంతంలో సైనికులకు తప్ప మరెవరికి అనుమతి లేదని బోర్డు పెట్టారు. సైనిక స్థావరాలతో ఆ ప్రాంతం ఉండేది. అయితే ఆ యుద్ధం తర్వాత ఆ ప్రాంతంపై ఎన్నో కుట్రలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. మైనింగ్కి అనువైన స్థలం కావడం, సైనిక స్థావరానికి అవసరమైన స్థలం కావడంతో కొంతమంది కుట్రలకు పాల్పడ్డారు. దాంతో అక్కడి ప్రభుత్వం అటుగా వెళ్ళకూడదని నిషేధం విధించింది. అందువల్లే దశాబ్ద కాలంగా అటువైపు వెళ్ళిన వారు లేరు. అలా ఇది నిషిద్ధ ప్రాంతంగా మారిపోయింది. పైగా రక్షణ వలయం కూడా ఉండడంతో అక్కడికి వెళ్ళడానికి ఎవరూ సాహసించలేదు. ఏరియా 51లో ఏలియన్స్ ఉన్నారని, వాటిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయని, అందుకే నిషేధం విధించారని ఇలాంటి పుకార్లు ఉన్నాయి. నెహు, యునైటెడ్ స్టేట్స్. ట్రావెలర్స్కి ఒకప్పుడు ఈ ప్రాంతం చాలా అనువుగా ఉండేది. కానీ 2వ ప్రపంచ యుద్ధం సమయంలో విసిరిన బాంబులతో ఈ ప్రాంతం విచ్ఛిన్నమైపోయింది. జనవాసానికి కూడా ఈ ప్రాంతం అనువుగా లేకుండా పోయింది. ఈ ప్రాంతానికి నిషిద్ధ ఐలాండ్గా పేరు పెట్టారు. 150 సంవత్సరాల నుంచి ఒక కుటుంబం ఈ ఐలాండ్ని కబ్జా చేసి ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. 1860లో ఆ ఫ్యామిలీ కూడా కనిపించకుండా పోయింది. ఇక అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని ఎవరూ సందర్శించలేరు. నార్త్ సెంటినెల్ ఐలాండ్, ఇండియా. విదేశాల్లోనే కాదు, మన దేశంలోనూ ఇలాంటి నిషిద్ధ ప్రదేశం ఒకటి ఉంది. అండమాన్కి దగ్గరలో ఓ చిన్న ఐలాండ్ ఉంది. బంగాళాఖాతంలో ఉన్న ఈ ద్వీపంలో మనుషులు కూడా నివసిస్తారు. వారిని సెంటినెల్స్ అని పిలుస్తారు. అయితే వీరు బయట వారినెవరిని ఈ ద్వీపంలోనికి రానివ్వరట. 60,000 సంవత్సరాల నుంచి ఆ తెగ ఇక్కడ జీవనం సాగిస్తున్నది. కాకపోతే కొత్త వాళ్ళు వచ్చిన ఎవరికైనా వారు మరణశిక్ష వేస్తారట. ప్రపంచ దేశాలు ఈ భూభాగాన్ని ఇండియా ప్రొటెక్షన్లో ఉంచాయి. 1901 జనాభా లెక్కల ప్రకారం అక్కడ 117 మంది ఉండగా 2011 వచ్చేసరికి 40 మంది నివసిస్తున్నారని అంచనా వేశారు. 2004లో వచ్చిన సునామీ అప్పుడు కూడా హెలికాప్టర్ల ద్వారానే ఈ ఐలాండ్ని పరీక్షించారట.
దానికి తప్ప దానిపైన అడుగు పెట్టలేదట. బొహేమియన్ గ్రోవ్, యునైటెడ్ స్టేట్స్. 2700 ఎకరాలు ఉండే స్థలమే బొహేమియన్ గ్రోవ్. అక్కడికి అందరికీ అనుమతి ఉండదు. ఒకవేళ కావాలనుకున్న అనుమతి తీసుకోలేరు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని అబ్బాయిల క్లబ్ అని పిలిచేవారు. బిజినెస్ మ్యాన్, ప్రభుత్వ సభ్యులు, అధ్యక్షులు, నాయకులు, కళాకారులు, సంగీత కళాకారులు కొందరిని ఎంపిక చేసుకొని గ్రూప్గా తయారీ ఇక్కడ సమావేశమయ్యేవారు. వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావచ్చు అన్న ఆదేశాలు ఉండేవి. కేవలం ఎంజాయ్మెంట్ కోసం ఈ ప్రాంతానికి వచ్చేవారు మగవాళ్ళు. కానీ 1942లో ఇక్కడ జరిగిన సమావేశం కారణంగానే అట్లాంటిక్ బాంబు పేలిందనే పుకార్లు వచ్చాయి. దాంతో ఈ ప్రాంతాన్ని ఎవరూ సందర్శించకూడదని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారే లేరు. సుర్తే ద్వీపం, ఐస్లాండ్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వెబ్సైట్లో మీరు వెతికినా ఈ ప్రాంతాన్ని గురించి తెలుసుకోలేరు. సముద్ర మట్టానికి 130 మీటర్ల దిగువన ఈ అగ్నిపర్వతం ఉంది. 14 నవంబర్ 1963లో ఈ అగ్నిపర్వతం రాజుకున్నట్లు వార్తలు ఉన్నాయి. 2007లో జరిపిన సర్వే ప్రకారం కూడా అప్పటికీ ఆ అగ్నిపర్వతం ఇంకా చల్లారినట్లు ఆనవాళ్లు కనపడలేదట. 20 మైళ్ళ మేర ఇది ప్రాంతంలో విస్తరించి ఉంది. అయితే ఈ మధ్య ఈ పర్వతం చల్లారినట్లు కనుగొన్నారు. అక్కడ పక్షుల కిలకిలలు వినిపిస్తున్నాయట. దీంతో శాస్త్రవేత్తలు అక్కడ పరిశోధనలు చేయడానికి రెడీ అయిపోయారు. వివిధ రకాల విత్తనాలు తీసుకొని ఆ ప్రాంతాన్ని చేరుకున్నారు. కాకపోతే అక్కడికి వెళ్ళాలంటే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకొని బయలుదేరాలి. ఇన్స్గ్రాండ్ ష్రైన్, జపాన్. ఇన్స్ అనే పట్టణానికి దగ్గరలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ సూర్య భగవానుడిని అమెట్రసు రూపంగా భావించి పూజిస్తారు. చుట్టూ అడవి ఉండి మధ్యలో ఈ గుడి ఉంటుంది. మొత్తం చెక్కలతో పెద్ద పెద్ద గోడలు కట్టి ఈ గుడిని రక్షిస్తున్నారు. ఈ గుడికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. ఎందుకంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి కొన్ని లక్షల డాలర్లు పెట్టి ఈ గుడిని పునర్నిర్మిస్తారు. 2013లో ఈ గుడి కొత్త రూపు సంతరించుకొని తయారైంది. ఇది నిజం. మరి అంత ఖర్చు పెట్టినప్పుడు అందులోకి ఎందుకు వెళ్ళకూడదని ఎందుకంటున్నారు అని అనుకుంటున్నారా? జపనీస్ ఇంపీరియల్ ఫ్యామిలీ సభ్యులు మాత్రమే ఇందులోకి అడుగుపెట్టారట. ఇతరులెవరికైనా ఈ గుడి ప్రాంగణంలో కూడా ప్రవేశం లేదట. ఇది అక్కడి సాంప్రదాయం అంటున్నారు. ఈ గుడికి పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా ఉంటుంది. హార్ట్ ఐలాండ్, ఆస్ట్రేలియా. భూభాగం చివర ఏముంది? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఎక్కడో ఒక హార్ట్ ఐలాండ్ ఉంది. ప్రపంచంలో అత్యంత రిమోట్ ద్వీపాల్లో ఇది కూడా ఒకటి. సాంకేతికంగా ఈ భూభాగం ఆస్ట్రేలియాకు చెందింది. మడగాస్కర్, అంటార్కిటికా మధ్య దీన్ని చూడవచ్చు. దీన్ని 19వ శతాబ్దంలో కనుగొన్నట్లు వార్తలు ఉన్నాయి. దాదాపు 372 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. ఇక్కడ 2 అగ్నిపర్వతాలు ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి. అవి ఎప్పుడు బద్దలవుతున్నాయన్నట్లుగానే ఉంటుందట పరిస్థితి. కాకపోతే ఈ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. సీల్స్, పెంగ్విన్స్ ఇక్కడ నివసిస్తుంటాయి. ఈ ద్వీపానికి దగ్గరలో మెక్డొనాల్డ్ ద్వీపాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ ప్రాంతాలకు ఎవరూ వెళ్ళకూడదన్న నిబంధనలు జారీ చేశారు. ఫోవ్లియా, ఇటలీ. వెనీస్ ఫోవ్లియా, ఇటలీ. వెనీస్ ఐడియా ఉంది కదా, నీటి మీద తేలియాడే నగరం. అంత అందమైన నగరానికి, లిడో అనే నగరానికి మధ్య ఒక చిన్న అందమైన ఐలాండ్ ఉండేది. ఇప్పుడు ఆ ఐలాండ్లో దెయ్యాలు తిరుగుతున్నాయని ప్రచారం ఉంది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ దందాకి ఇది అడ్డాగా ఉండేది. 14వ శతాబ్దంలో ప్లేగు బాధితుల నివాస స్థలంగా దీన్ని మార్చేశారు. ఆ తర్వాత 19వ శతాబ్దం వచ్చేసరికి ఇక్కడి ఇండ్లను పిచ్చాసుపత్రికి నిలయంగా చేసేశారు. అయితే అక్కడ పనిచేసే డాక్టరు రోగుల మీద పిచ్చి ప్రయోగాలు చేసేవాడు. దీంతో అక్కడి రోగులంతా చనిపోయారు. వారు ఆత్మలుగా తిరిగి ఆ డాక్టర్ని చంపేశాయనే వదంతులు ఉన్నాయి. ఇక అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని సందర్శించిన వాళ్ళు లేరు. ప్రభుత్వం కూడా అక్కడికి వెళ్ళడాన్ని నిషేధించింది. క్విన్ షీ హాంగ్ సమాధి, చైనా. కొన్ని సంవత్సరాల క్రితం చైనాలో జరిగిన తవ్వకాల్లో టెర్రకోటా సైనికుల బొమ్మలు బయటపడ్డాయి. 2000కు పైగా ఈ మట్టి బొమ్మలు భూగర్భంలో ఉంచారు. ఇవన్నీ కూడా చైనా మొదటి చక్రవర్తి క్విన్ షీ హాంగ్ సమాధి పైన ఉన్నాయి. ఈ సమాధి కట్టడానికి సుమారు 38 సంవత్సరాల కాలం పట్టిందని అంచనా. ఈ ప్రాంతంలో మరికొన్ని సైనికుల బొమ్మలు కూడా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఈ స్థలం సందర్శకులను తెగ ఆకర్షిస్తుందని కూడా అందరూ భావించారు. ఇన్ని వేల సైనికుల బొమ్మలు ఎందుకు పెట్టారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దీనిపై శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు జరుపుతున్నారు. కాకపోతే అక్కడ తవ్వుతున్నప్పుడు మెర్క్యూరీ బయటపడింది. దీనివల్ల మనుషులకు ప్రాణహాని ఉంది. అందువల్ల ప్రాంతాన్ని ఎవరు సందర్శించకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. శాస్త్రవేత్తలు వెళ్లాలన్నా వారు ముందు జాగ్రత్తలు తీసుకొని అధికారుల అనుమతి తీసుకున్నాకే ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టేలా నియమం ఉంది. ఇంతటి గొప్ప సంపదను ఎవరూ చూడకుండా అయిపోయింది.